పెరియర్ రామస్వామి నాయకర్ గురించి మనకు చాలా తక్కువగా తెలిసింది. వాస్తవానికి ద్రావిడ ఉద్యమానికి పాదులు వేసి తమిళనాట మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఉద్యమించినటువంటి మహానాయకుడు పెరియర్ రామస్వామి నాయకర్. మన సమాజం ఎట్లా ఉన్నది అని చెప్పేసి అంటే, ఇప్పటికీ కూడా ఇంకా మూఢనమ్మకాలతోటి విలసిల్లుతున్నటువంటి సమాజం మనది. చాలా దారుణంగా ఈ సమాజాన్ని దోచుకోవాలనుకునేటటువంటి అగ్రవర్ణాలకి, ధనవంతులకి, కార్పొరేట్ శక్తులకి ఈ మూఢనమ్మకాలు ఒక పెద్ద ఆసరగా నిలుస్తున్నటువంటి దుర్మార్గాన్ని ఇవాళ మనం చూస్తా ఉన్నాం. రాయలసీమలో ఒక ప్రొఫెసరు తన 2 పిల్లల్ని మూఢనమ్మకాలతోటి పెళ్లికెదిగిన కూతుర్లని చంపేసిండు. పూజల పేరుతోటి పెళ్లికెదిగిన కూతుర్లని ఆ భార్యాభర్తలు 2 కలిసి చంపేసారు. వాళ్ళు తిరిగి లేస్తారని చెప్పిండు. అట్లాంటి సమాజంలో బతుకుతున్న మనకు ఇవాళ అవసరమైనటువంటి శక్తి ఎవరైనా ఉన్నారు అని చెప్పేసి అంటే అది పెరియర్ రామస్వామి నాయకరు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. పెరియర్ రామస్వామి నాయకర్ జీవితాన్ని చూసినప్పుడు, నాకు ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు లేదా పెరియర్ రామస్వామి నాయకర్ జీవితాన్ని గురించి తెలుసుకున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని గుర్తొచ్చినాయి. ఒకటి, మహాత్మా జ్యోతిరావు పూలే తన మిత్రుడి పెళ్లికి వెళ్తే ఆ పెళ్లిలో నువ్వు కూడా ఈ పెళ్లికి వచ్చినవా, నువ్వు పెళ్లికి రావద్దు, నువ్వు ఇక్కడ భోజనం చేయొద్దు అని చెప్పేసి పూలేని అక్కడి నుండి కొట్టి పంపించినటువంటి ఒక సంఘటన ఆయన మనసు మీద చాలా బలంగా తగలడం వల్ల పూలే ఆలోచించింది ఏంటంటే, మా పరిస్థితి ఇట్లా ఉన్నదంటే ఈ కులం కారణంగా ఇంకా దళితుల పరిస్థితి ఎట్లా ఉన్నది అని ఆయన జీవిత కార్యాచరణని నిర్ణయించుకున్నాడు. అంటే ఇక నా లైఫ్ దేనికోసము అనేది నిర్ణయించుకున్నాడు. తర్వాత ఇంకొక ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న ఒక స్కాలరు తన తమ్ముడికి అమ్మ తల్లి అయ్యింది, కానీ హాస్పిటల్ తీసుకెళ్లకుండా ఆ అమ్మ తల్లిని చాలా న్యాచురల్ గా తగ్గిపోద్దని చెప్పేసి ఇంట్లోనే వేపాకులు అవోటి ఇవోటి పెట్టి బతికిద్దాం అనుకుంటే ఆ తమ్ముడు చచ్చిపోతే ఆ అన్న ఉద్యమానికి అంకితమైండు. హీజ్ మిస్టర్ బైరి నరేష్, డాక్టర్ బైరి నరేష్. అట్లాగే పెరియర్ రామస్వామి నాయకర్ జీవితంలో కూడా అట్లాంటి మలుపు ఒకటి ఉన్నది. ఆ మలుపు ఏంది అని చెప్పేసి అంటే, ఆయన తన యుక్త వయసులో 1927-29 ఆ టైంలో కాశీకి వెళ్తే ఆ కాశీలో బ్రాహ్మణేతర సత్రంలో తను భోజనం చేయడానికి వెళ్తాడు. ఆ బ్రాహ్మణేతర సత్రంలో కేవలం బ్రాహ్మణులకు మాత్రమే భోజనం పెడతామంటారు. సత్రము నిర్వహిస్తున్నది, సత్రం కట్టించిందేమో బ్రాహ్మణేతరులు, కానీ ఆడ భోజనం ఎవరో పెడతారా అంటే కేవలం బ్రాహ్మణులకు మాత్రమే పెడతాము అనేటటువంటి ఆ దుర్మార్గాన్ని చూసి ఆయన చాలా విలవిల్లాడిపోతాడు. సరే నాకు కూడా భోజనం పెట్టు అంటే నీకు జంధ్యం లేదు అని చెప్పేసి అంటారు వాళ్ళు. ఆ జంధ్యం వేసుకొని ఏదో ఒక జంధ్యం తెచ్చి వేసుకొని నాకు భోజనం పెట్టమంటే వాళ్ళు ఈయన మీసాలు చూసి, ఈయన వేషం చూసి అట్లా కూడా గుర్తుపట్టింది. అంటే దొంగ బస్ పాస్ తోటి పోతే దొరకబట్టినట్టు ఆయన దొంగ జంధ్యం వేసుకొని పోతే కూడా వాళ్ళు గుర్తుపట్టి నీకు అన్నం పెట్టము, మా బ్రాహ్మణులలో ఇట్లా మీసాలు పెంచుకున్న వాళ్ళు లేరు అని చెప్పేసి ఆయన్ని వెళ్ళగొట్టి అక్కడి నుండి కొట్టి అవతల పడేస్తే ఆయన ఎంగిలి విస్తారాకులలో ఉన్న అన్నం తిని ఆ పూట తన ఆకలి తీర్చుకొని తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఈ దేశంలో బ్రాహ్మణ రాజ్యాన్ని కూర్చే వరకు నేను నిద్రపోను అని చెప్పినటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి మహానుభావుడు పెరియర్ రామస్వామి నాయకర్. కాబట్టి అట్లాంటి పెరియర్ రామస్వామి నాయకర్ యొక్క జీవితం నుండి, ఆయన సంఘర్షణ నుండి మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చు. వాస్తవానికి భారత స్వాతంత్రోద్యమంలో చాలా మంది బాలగంగాధర్ తిలక్ లాంటి నాయకులు, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి నాయకులు వాళ్ళ కులాలకు చాలా పెద్ద మొత్తంలో రేపు మేలు జరగబోతున్నది అని స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. కానీ ఒక బాబాసాహెబ్ అంబేద్కర్, ఒక పెరియర్ రామస్వామి నాయకర్ మాకు స్వాతంత్రం కంటే ముందు ఈ కుల వ్యవస్థ పోవాలి అని చెప్పేసేటటువంటి గొప్ప పోరాటాన్ని ఆ రోజు చేసిళ్ళు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. కాబట్టి వాళ్ళని ఆ కాలంలో వాళ్ళకున్న ఆలోచన ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళు వచ్చి 200 ఏళ్లుగా మనల్ని పాలిస్తా ఉన్నారు కాబట్టి మాకు స్వేచ్ఛ కావాలి అని చెప్పేసి అన్నారు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి 3000 ఏళ్లుగా స్వేచ్ఛ లేదు. కాబట్టి ఆ స్వేచ్ఛ కావాలని పోరాడినటువంటి మహనీయులలో పెరియర్ రామస్వామి నాయకుడు కూడా ఒకడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. సరే, ఈ పుస్తకం అన్న డాక్టర్ సంక్షేట్ శ్రీనివాస్ గారు, ఎంజాల జగదీష్ గారు ఆ ఇంగ్లీష్ లో ఆయన
ఆయన రాసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్ని, ఆ సంఘటనల్ని, అనుభవాల్ని తీసుకొని చాలా అద్భుతమైనటువంటి పుస్తకంగా మన ముందుకు తీసుకొచ్చారు. కానీ ఈ పుస్తకంతో పాటు ఆయన జీవితం నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి స్ఫూర్తి కూడా ఉంది. ఇటీవలనే హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు కూడా పెరియార్ డైరీ అనేటటువంటి ఒక పుస్తకాన్ని, పెరియార్ రీడర్ అనేటటువంటి ఒక పుస్తకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అది కూడా మనం చదవాలి. కాబట్టి ఆ విధంగా మన సమాజంలో, మన కాలంలో ఇంకా కొనసాగుతున్నటువంటి ఈ మూఢనమ్మకాల మీద మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. వాటికి వ్యతిరేకంగా పనిచేయాలి అని చెప్పేసి అంటే ఒక స్ఫూర్తిగా మనకు ఉండేది ఎవరని చెప్పేసి అంటే ఈ పెరియార్ రామస్వామి నాయకర్ అనేటటువంటి మహానుభావుడు. తర్వాత ఇవాళ దేశంలో పెద్ద మొత్తంలో మతోన్మాదం పెచ్చివిరిల్లిపోతా ఉన్నది. ఒకవైపు హిందీని జాతీయ భాషగా తీసుకొచ్చి హిందీని మన మీద రుద్దే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అని చెప్పి మనం అందరం అనుకుంటా ఉన్నాం. కానీ ఈ హిందీ రుద్దడం అనేది ఇప్పుడు మొదలు కాలే. ఇది బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే రాజగోపాలాచారి అనబడే రాజాజీ తమిళనాట కూడా పాఠశాలలలో హిందీని పెట్టాలి ఒక భాషగా అని చెప్పేసి అన్నప్పుడు హిందీ వ్యతిరేక ఉద్యమం తీసుకొచ్చినటువంటి మహానుభావుడు మనకి ఇక్కడ పెరియార్ రామస్వామి నాయకర్ ఉన్నాడు మిత్రులారా. కాబట్టి మనం పెరియార్ యొక్క స్ఫూర్తితో ఇవాళ ఉత్తర భారతదేశం యొక్క ఆధిపత్యాన్ని, ఆర్యుల యొక్క ఆధిపత్యాన్ని, బ్రాహ్మణ రాజ్యం యొక్క ఆధిపత్యాన్ని, మనువాదం యొక్క ఆధిపత్యాన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే మనం ఆయనకి ఇచ్చేటటువంటి గొప్ప నివాళి అనేటటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మా సంగిశెట్టి సీనన్న లాగానే మనలో చాలా మంది లాగా, బైరి నరేష్ లాగా, డాక్టర్ గాద వెంకటేశ్వర లాగా, లేదా వేదిక మీద ఉన్న ప్రొఫెసర్ భాంగ్యా బుక్య గారు లాగా బహుముఖీనమైనటువంటి కృషి, కేవలం మేము పుస్తకాలు రాస్తాం, మేము ఇంట్లో వండుకుంటాం, మా పుస్తకాలు మీరు చదవండి అని చెప్పేసి మేము అనట్లేదు. మేమేమంటున్నాం అంటే ఈ సమాజ విముక్తి కోసం మేము ఏ పని చేయడానికైనా సిద్ధము, ఒక కార్యకర్త లాగా పనిచేయడానికైనా సిద్ధము అనేటటువంటి స్ఫూర్తి మాకు పెరియార్ రామస్వామి నాయకర్ నుండి అందింది అనేటటువంటి విషయం చెప్పడానికి నేను చాలా గర్విస్తా ఉన్న మిత్రులారా. మరి పెరియార్ రామస్వామి నాయకర్ జీవితంలో చేసినటువంటి మహోన్నతమైనటువంటి పోరాటాల్లో ముఖ్యంగా బ్రాహ్మణేతరులకి రిజర్వేషన్ కావాలి అని చెప్పేసి ఆయన చాలా పెద్ద ఉద్యమం నడిపిండు. బ్రాహ్మణేతరులకు రిజర్వేషన్ ఏంది? ఇవాళ రిజర్వేషన్ అంటే కేవలం దళితులకు, బీసీలకు, ఎస్సీ ఎస్టీ బీసీలకే ఉన్నది కదా అని చెప్పి మనం ఇవాళ అనుకుంటున్నాం. కానీ రాజ్యాంగం అమల్లోకి రాకముందు, రిజర్వేషన్లు అసలు కింది కులాలకు లేకముందు అన్ని రకాల అవకాశాలు అందిపుచ్చుకొని అందుకున్నటువంటి వర్గం ఏదైనా ఉంది అని చెప్పేసి అంటే అది బ్రాహ్మణ వర్గం మాత్రమే. ఆ బ్రాహ్మణ వర్గానికి వ్యతిరేకంగా ఉద్యమించినటువంటి మహానుభావుడు పెరియార్ రామస్వామి నాయకరు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఆనాడు గుళ్ళల్లోకి దళితులని ప్రవేశం లేదు, బీసీలకి ప్రవేశం లేదు. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా లేదనుకో, ఇప్పుడు కూడా దళితులని గుళ్ళల్లోకి పోతే కొడుతా ఉన్నారు. ఇవాళ దళితులు చేతికి వాచి పెట్టుకుంటే నరికేస్తా ఉన్నారు. ఇవాళ దళితులు పెళ్లిలో ఒక గుర్రం మీద ఊరేగితే చంపేస్తా ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పటికి కూడా ఉన్నాయి. ఇప్పటికి కూడా పెద్దగా మారింది ఏమీ లేదు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే చాలా మారింది, భారత్ వెలిగిపోతా ఉంది, ఆత్మ నిర్భర్ భారత్ వస్తా ఉంది అని చెప్పి రకరకాల నినాదాలు టీవీలలో, రేడియోలలో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తా ఉన్నారు. కానీ ఒకవైపు అత్యంత అమానుషమైనటువంటి విలువలు నెలకొన్నటువంటి పరిస్థితిని మనం ఇవాళ చాలా గమనిస్తా ఉన్నాం మిత్రులారా. అట్లా చూసుకున్నప్పుడు ఆనాడు కూడా గుడిలోకి ప్రవేశం కావాలి అంటే కులాలకు అతీతంగా అందరికీ ప్రవేశం ఉండాలి అని చెప్పేసి ఆనాడు అనడం జరిగింది. మరి ఇవాళ గుళ్ళోకి ప్రవేశం కాదు, నిన్న రాత్రి కాక మొన్న రాత్రి ఈ రంగారెడ్డి జిల్లాలో శంకర్పల్లి మండలంలో జండ్వాడ అనేటటువంటి గ్రామంలో ఒక చర్చి మీదికి మనువాదులు వెళ్లి చాలా పెద్ద మొత్తంలో ఒక 4-5 చాలా దారుణంగా కొట్టి గాయపరిచి చావు బతుకుల మధ్యలో ఉన్నారు. చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. పరమత సహనం అనేది లేకుండా ఇవాళ వ్యవహరించేటటువంటి తీరు ఉన్నది. భారత రాజ్యాంగం చట్టం ముందు అందరూ సమానమే, ఇది లౌకిక దేశము అని చెప్పేసి రాజ్యాంగంలో పేర్కొంటే దానికి భిన్నంగా ఇవాళ చాలా దారుణమైనటువంటి పరిస్థితులు నెలకొని మన కళ్ళ ముందే పోరాడి సాధించుకున్న తెలంగాణలో దళితులకి, క్రిస్టియన్లకి, మైనారిటీలకి, బీసీలకి రక్షణ లేకుండా పోయినటువంటి పరిస్థితుల్ని మనం చూస్తా ఉన్నాం. మరి
ఇవాళ పెరియర్ రామస్వామి నాయకర్ స్ఫూర్తితోటి మనమంతా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన తీసుకొచ్చినటువంటి సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంటే మన మూఢనమ్మకాల నిర్మూలన సంఘానికి కూడా స్ఫూర్తి కావాలి అని చెప్పేసి నేను ఇక్కడ నుండి కోరుతా ఉన్న మిత్రులారా. ఆ విధంగా పెరియర్ రామస్వామి నాయకర్ని గడప గడపకు తీసుకుపోవడంలో భాగంగా చాలా విలువైన పుస్తకం ఇది. ఈ పుస్తకాన్ని మీరందరూ కొని చదవాలని, విశ్వవిద్యాలయ స్థాయిలో ఇది పాఠ్యాంశంగా ఉండాలి అని చెప్పేసి నేను భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ అన్నకి ప్రత్యేకమైనటువంటి జైబీలు తెలియజేస్తా ఉన్నా. జై ఇన్సాన్.